రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. రానున్న 24 గంటల్లో ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిశా తీరానికి చేరుకునే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. అటు రుతుపవన ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి అల్పపీడనం ఎఫెక్ట్తో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఇక దీంతో ఈ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం, మెదక్, మేడ్చల్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ లో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. రెయిన్స్ పై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, చెప్పండి, వర్షాలు, వెదర్ పై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనం చూస్తున్నాం సిచ్యువేషన్. రోజు చాలా ప్లేసెస్ లో కూడా హైదరాబాద్ తో పాటు జిల్లాలకు సంబంధించి కూడా చాలా ప్లేసెస్ లో కొన్ని ప్లేసెస్ లో మోస్తారు వర్షం కురుస్తుంటే మరి కొన్ని ప్లేసెస్ లో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. సో ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు కూడా కొన్ని జిల్లాలకు సంబంధించి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిస్తే మరి కొన్ని జిల్లాలకు సంబంధించి మోస్తారు వర్షం కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ విషయానికి వస్తే కూడా హైదరాబాద్ లో పలు ప్రాంతాలకు సంబంధించి లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ ఉంటుంది. దాదాపుగా మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంటుందని చెప్పింది. ఎందుకంటే నిన్నటి నుండి హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం అయితే తగ్గుముఖం పట్టింది. కానీ జిల్లాలకు సంబంధించి మహబూబ్ నగర్ సంబంధించి కావచ్చు, వరంగల్ సంబంధించి, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించి భారీగా వర్షాలు పడుతున్న సిచ్యువేషన్. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. సో ఇప్పటికే హైదరాబాద్ సంబంధించి మాత్రము జలాశయాలు నిండుకుండలా మారిన క్రమంలో నిన్న ఇటు హిమాయత్ సాగర్ సంబంధించి 9 గేట్లని 4 ఫీట్ల చొప్పున లిఫ్ట్ చేసి మూసీలోకి వరద నీరు విడుదల చేసిన సిచ్యువేషన్. సో నిన్న అర్ధరాత్రి వరకు అధికారుల నుండి మనకు అందుతున్న అప్డేట్ ని బట్టి 3 గేట్లు క్లోజ్ చేశారు. 6 గేట్లు మాత్రమే ప్రస్తుతం హిమాయత్ సాగర్ సంబంధించి విడుదల చేసి నీటిని దిగువకి వదులుతున్న సిచ్యువేషన్. సో ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి జంట జలాశయాల నీటి విడుదల దిగువకు చేస్తున్నారు. అంటే ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్వాసితులందరినీ కూడా ఆల్రెడీ అధికారులు అలర్ట్ చేయడంతో పాటు పునరావాస కేంద్రాలకు కూడా తరలించిన సిచ్యువేషన్. ఇక మూసీ పరివాహక ప్రాంతాల్లో మెయిన్ గా ఇటు పురాణాపూల్, చాదర్ఘట్, జోబిఘాట్, దాంతో పాటు ముసరాంబాగ్ సంబంధించిన ఏరియాస్ ని ప్రధానంగా చెప్పుకోవాలి. ముసరాంబాగ్ లో మాత్రము ప్రమాదకరంగా వరద ప్రవహిస్తున్న సిచ్యువేషన్. ఏకంగా ముసరాంబాగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో బ్రిడ్జ్ పైకి వరద నీరు ప్రవహిస్తున్న క్రమంలో వాహనదారులు రాకపోకలన్నిటికి కూడా నిలిపివేశారు అధికారులు. సో నిన్న రాత్రి వరకు కూడా ముసరాంబాగ్ సంబంధించి నీటి ప్రవాహం బ్రిడ్జ్ పై నుండే డేంజరస్ గా ప్రవహిస్తున్న క్రమంలో ఇటు పోలీసులు, దాంతో పాటు ఇతరేతర రెస్క్యూ టీమ్స్, అట్ ది సేమ్ టైం దాంతో పాటు ఇతరేతర శాఖలకు సంబంధించిన అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా సమన్వయంతో ముందుకెళ్తున్న సిచ్యువేషన్. ఎక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నాము అని అధికారులు చెప్తున్న పరిస్థితి. సో ఇంకా 2 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు సంబంధించి హెవీ రెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయిపోయింది. ముందస్తుగానే ఇటు జిల్లాలకు సంబంధించి కావచ్చు, హైదరాబాద్ నగరానికి సంబంధించి లోతట్టు ప్రాంతాలపైన ఎక్కువగా కూడా ఫోకస్ పెడుతుంటారు. వర్షం కురిస్తే చాలు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరి కట్టుబట్టలతో బయటకు రావాల్సిన సిచ్యువేషన్ చాలా ఏరియాస్ లో ఉంటుంది. కాబట్టి అలాంటి ప్లేసెస్ సంబంధించి మెయిన్ గా లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేయడంతో పాటు జిల్లాలకు సంబంధించి కలెక్టరేట్లలో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ సంబంధించి కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆ కన్సర్న్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉండాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎవరు కూడా సెలవులు పెట్టొద్దు అంటూ కూడా అధికారులకి ఇప్పటికే ఆదేశాలు ఉన్న క్రమంలో సో పూర్తి స్థాయిలో కూడా వర్షాలను దృష్టిలో పెట్టుకొని చాలా వరకు ప్రజలు ఇబ్బందులు పడొద్దు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడొద్దు అంటూ ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు లేకపోతే హైదరాబాద్ నగరానికి సంబంధించి జిహెచ్ఎంసీ, హైడ్రా, ఇతర శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులంతా కూడా ఎప్పటికప్పుడు
ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో మానిటరింగ్ చేస్తున్న సిచ్యువేషన్. సో హైదరాబాద్ నగరం విషయానికి వస్తే కూడా మరొక 2 రోజుల పాటు లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ మాత్రమే హైదరాబాద్కి ఉంటుందన్న ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దాంతోపాటు జిల్లాలకు సంబంధించి మాత్రం కొన్ని ప్లేసెస్లో లైట్ అండ్ మోడరేట్ ఉంటే చాలా ప్లేసెస్లో మాత్రము భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఐఎండీ హెచ్చరికలకు అనుగుణంగా ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళ షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేసుకోవాలి. వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు. సో పూర్తి స్థాయిలో కూడా ఐఎండీ హెచ్చరికలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు అధికారులకు కూడా సహకరించాలని ఒక విజ్ఞప్తి మాత్రం అధికార యంత్రాంగం చేస్తుంది. శ్రవంతి.